అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి ప్రకటన అమలుకు చర్యలు మరి పూర్తి తాజా సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30%తో మధ్యంతర భృతి వచ్చే నెలలో ఇస్తారా? అసలు దీనిపైన క్లారిటీ ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. ఉద్యోగులకు దసరా కానుకను సిద్ధం చేస్తున్న ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వారికి ప్రతి నెల కూడా ఒకటో తేదీనే జీతం జమ అవుతున్నాయండి. సో, గత 3 నెలల నుంచి చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్‌లయితే అందజేయగలుగుతుంది మాక్సిమం. ఇది ఆనందించదగ్గ విషయమే. దీంతో పాటుగా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయవలసి ఉందండి. కొత్త పీఆర్సీ లేట్ అయితే ఖచ్చితంగా ఈలోపు మధ్యంతర భృతి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇదివరకు మనకు ఎన్నికల హామీ భాగంగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో కూడా ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక అంశాల మీద హామీ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త పీఆర్సీకి సంబంధించి ఇంతవరకు కూడా కమిటీ తన యొక్క పనిని స్టార్ట్ చేయలేదు. ఇంకా కమిటీని కూడా నియమించాల్సిన అవసరం అయితే ఉందండి. సో, కూటమి ప్రభుత్వంపై ఈలోగా పీఆర్సీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో 30%తో మధ్యంతర భృతి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఉద్యోగులైతే అడుగుతున్నారు. 30% మధ్యంతర భృతి అనేది అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగల కానుకగా ఇస్తారా లేదా అనేదైతే వేచి చూడాల్సి అయితే ఉందన్నమాట. సో, ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తమ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాలలో మనం చూసుకున్నట్లయితే దసరా కానుకలు సిద్ధం చేస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారుగా 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిలో రెండిటిని క్లియర్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో, ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో పెండింగ్‌లో ఉన్నటువంటి 2 బకాయిలను దసరా కానుక క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తమ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సంబంధించి 2024 జూలై డీఏని ఇప్పుడు దసరాకి ఇవ్వాలా లేదా దీపావళి కానుకగా ప్రకటించే అవకాశాలైతే ఉన్నాయి. ఏ క్షణమైనా ప్రకటించవచ్చు. డీఏ అనేది జూలై 2024లో 3% పెంపుతో అమలు చేయబోతున్నట్టు టాక్ అండి. ఇంకా కేరళలో గూడా అక్కడ గూడా బోనస్ అయితే ప్రకటించారు. రూ. 24,000 అధికంగా ఉద్యోగులకు బోనస్‌గా అయితే ప్రకటించడం జరిగింది. సో, వివిధ రాష్ట్రాలు వారి ఉద్యోగులకు సంబంధించి దసరాకు బోనస్ అయితే ప్రకటించడం జరిగాయండి. అలాగే శుభవార్తలు గూడా తెలిపాయి. ఇక ఉద్యోగులకి గూడా మధ్యంతర భృతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ఐఆర్ విషయంలో గానీ, లేదా పెండింగ్ బకాయిల్లో ఉన్నటువంటి డీఏ బకాయిల విషయంలో గానీ, ఇతర ఆర్థిక బకాయిలకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఉద్యోగులంతా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి దసరా, దీపావళి పండుగ కానుకగా ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల భావన. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. పెండింగ్ డీఏలు చెల్లిస్తే బావుంటుందా? లేదా ఐఆర్ ప్రకటిస్తే బావుంటుందా? అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.